నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. తెలుగులో ఒక ఫేమస్ సామెత ఉంటుంది, చదివిస్తుంటే ఉన్నమతి పోతుంది అని చెప్పేసి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ నిజంగా వాళ్ళ నాయకులు మరి వాళ్ళకు మతి ఉంటుందా మతి పోతుందా అర్థం కాదు. బేసిక్గా కమ్యూనిస్టులు అంటేనే కష్టజీవుల పక్షాన, కార్మికుల పక్షాన, పీడిత ప్రజల పక్షాన, పేద ప్రజల పక్షాన, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దౌర్జన్యం జరుగుతున్నదో, ఎక్కడైతే అణచివేత ఉన్నదో అక్కడ వాళ్ళ పక్షాన ఉండి కొట్లాడుతుంది కమ్యూనిజం అనేది, కమ్యూనిస్టులు అనేది. మరి తెలంగాణలో మరి కమ్యూనిస్టులు ఏమవుతున్నారు, ఎందుకు మరి ఈ స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు? అధికారం కోసమా, అధికార పార్టీ అండదండల కోసమా, లేకపోతే దేనికోసమా అర్థం కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా వాళ్ళని విమర్శిస్తున్నందుకు కూడా నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము కూడా అదే ప్రాంతం నుంచి, అదే భావజాలం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి. నిన్న కూనంనేని సాంబశివరావు గారు ఈ మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతోటి చంపేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా కూనంనేని సాంబశివరావు గారు నేను ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడుతూ మావోయిస్టుల వ్యవహారంలో మాట్లాడారు, అన్నీ కూడా మాట్లాడారు. 100% దాన్ని అందరం యాక్సెప్ట్ చేసేది. కానీ కాళేశ్వరం అంశం వచ్చేసరికి ఆయనకు మతి ఉన్నదా పోయిందా అర్థం కాదు. కానీ ఆయన చాలా విమర్శలు చేశారు. అసలు ఆయనకు మరి తెలుసా తెలియదా నిజంగా ప్రాజెక్టు గురించి, నీళ్ళ గురించి, దీని గురించి అసలు ఏం తెలుసు అని దాన్ని మేము దాన్ని కూలగొట్టమని చెప్తాం, దాన్ని రద్దు చేయమని చెప్తా ఉన్నామని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రద్దు చేయమని స్టేట్మెంట్ ఇచ్చారు. రైతుల పక్షాన కొట్లాడాలి కదండి మీరు. రైతులకు నీళ్లు రాకపోతే ఎక్కడ పోయింది కూనంనేని సాంబశివరావు గారు? ఏడ ఉన్నారు? రైతులకు కరెంటు చక్కగా రాకపోతే ఏడ ఉన్నారు? ఇలా అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 బరాదులను బంద్ పెట్టి ప్రాణహిత నీళ్ళను ఎత్తిపోసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము తమాషాలు చేస్తూ ఉంటే, చోద్యం చూస్తూ ఉంటే, మరొక వైపు కింద బనకచెర్ల పేరుతోటి పోలవరం నుంచి 200 టీఎంసీల నీళ్లు పేరు చెప్పేసి 400 టీఎంసీలు ఎత్తుకపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే, మన నీళ్ళని మనం వాడుకోకుండా ఉన్నటువంటి బ్యారేజ్లను ఎండబెట్టి ఒక 2 పియర్స్ని కుంగిన దాన్ని సాకుగా చూపించి 1.5-2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తమాషాలు చేస్తూ ఉంటే, చోద్యం చూస్తూ ఉంటే, ఒక నాయకుడిగా, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకుడిగా ప్రశ్నించాల్సింది పోయి ఇలా కూలేశ్వరాన్ని పనికిరాదు, దాన్ని రద్దు చేయండి అంట. తెలివి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థం కాని విషయం. నిజంగా కూడా కమ్యూనిస్టులన్నా, కమ్యూనిస్ట్ లీడర్లన్నా కొంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆడంబరాలకు పోరు, నిరాడంబరంగా ఉంటారు, కొంత సబ్జెక్ట్ ఉంటుంది. వాళ్ళు పేదల పక్షాన, ప్రజల పక్షాన మాట్లాడతారు ఏమున్నా అని చెప్పేసి. కానీ మీరు నిజంగా నేను మాట్లాడిన మాట చూసి బాధ అనిపిస్తుంది. ఆ బాధతోనే చేస్తా ఉన్నా ఈ వీడియో కూడా. మీరు ఒక్కరే ఉన్నారు ఎర్రంగి వేసుకొని అలా ఆ పార్టీ సిద్ధాంతాలను, ఆ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ కలిసి. కమ్యూనిజం అనేది బతకాలి, పేదల పక్షాన కొట్లాడాలి. కానీ మీలాంటి వాళ్ళు పదవుల కోసము ఇంకో ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా అది చేస్తా ఉన్నారు. ఏమన్నారు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇగో కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఐక్య సంబంధం ఇది అధికారులు, ఎగ్జిక్యూటివ్ పాత్ర. ఇవన్నీ ఓకే. మీరు కేసీఆర్ను విమర్శించండి, ఫస్ట్ నుంచి కూడా పెడతా. మీరు కేసీఆర్ని విమర్శించండి, కేసీఆర్ని రాజకీయంగా విమర్శించండి, తప్పకుండా మీకు ఆ రైట్ ఉన్నది. మీరు ఒక వేరే పార్టీ వ్యక్తులు కాబట్టి ఒక పార్టీ మీద విమర్శలు చేయొచ్చు. ఇప్పుడు ఇలా అధికార పార్టీతోటి, కాంగ్రెస్ పార్టీతోటి అంటకాగి ఉన్నారు కాబట్టి మీరు విమర్శలు చేయొచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. కూనంనేని సాంబశివరావు గారికి ఆ హక్కు ఉన్నది. ఎవరు కేసీఆర్ని విమర్శించే హక్కు, లేకపోతే ఇతర పార్టీ వాళ్ళని విమర్శించే హక్కు ఉన్నది. దాంట్లో ఇవ్వడము కాదనట్లేదు. మొత్తం వినండి ఒకసారి. రక్త బొట్టు కరిగించి డిజైన్ చేశారు అన్నాడు కాళేశ్వరం డిజైన్. నా మెదడంతా కరిగించి డిజైన్ చేశారు అన్నాడు. నా కొంతమంది ఏమో కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటే కేసీఆర్, మొత్తం ఆయనే అని కొంతమంది అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఐక్య సంబంధం ఇది అధికారులు, ఎగ్జిక్యూటివ్ పాత్ర అని చెప్తున్నాడు, ఇంజనీర్ది పాత్ర అంటున్నాడు. ఓకే, నిజమా ఇది? ఇక్కడ వరకు ఓకే అండి మీ స్టేట్మెంట్. ఇక్కడ వరకు మేము కూడా, ఎందుకంటే అది మీ పర్సెప్షన్. కేసీఆర్ మీద మీరు ఒక ప్రత్యర్థి పార్టీ కాబట్టి విమర్శలు చేయడము, సద్విమర్శలు చేయడము, లేకపోతే పొగడ్తలతో మీకు పదవి ఇచ్చినటువంటి వాళ్ళకు, సీట్ ఇచ్చినటువంటి వాళ్ళను పొగడ్తలతో ముంచెత్తడం, అది మీ పర్సెప్షన్, మీ పార్టీకి ఉన్నటువంటి అది. కానీ ఇక తర్వాత చేసేటువంటి కామెంట్ల గురించి మనం మాట్లాడదాం. హరీష్ రావు ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మహారాష్ట్ర వాళ్ళు, అందుకని ఇది పెట్టామంటాడు ఆయన. పర్మిషన్ ఇవ్వకపోతే జనాన్ని ముంచే ప్రాజెక్టులు కడతారా? తెలివి ఉందా సార్ మీకు? అసలు ఈ ప్రాజెక్టు గురించి ఏమన్నా తెలుసా మీకు? తెలియకపోతే నోరు మూసుకొని సపరేట్గా కూర్చోవచ్చు కదండి సాంబశివరావు గారు.
ఎందుకంటే ఇలా ఇలా మాట్లాడి మీ వయసుని, మీ వయసు మీద ఉన్నటువంటి గౌరవాన్ని, మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని, ఆ జెండాకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని, ఆ ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఎందుకు మీరు తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, లేకపోతే ప్రాణహిత చేవెళ్ళ గురించి కానీ, ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పేచి కానీ, ఆడ తుమ్మిడేటి దగ్గర ఎందుకు కట్టలేకపోయారు కానీ, ఆ విషయాలు ఏమన్నా అవగాహన ఉంటే మీరు మాట్లాడితే బాగుంటుంది. ఆడ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ముంచే ప్రాజెక్ట్ కడతారు. ఏం ముంచిర్రు? ఏం మునిగింది? ఏం ముంచిర్రు? ఏం మునిగింది? సోయి ఉండే మాట్లాడుతున్నారా? సోయి తప్పి మాట్లాడుతున్నారా? అవగాహనతోనే మాట్లాడుతున్నారా? అవగాహన లేకుండా అర్ధరహితంగా కాంగ్రెస్ వాళ్ళు పదవులు ఇచ్చిర్రు, టికెట్లు ఇచ్చిర్రు కాబట్టి వాళ్ళ దయాదాక్షిణాల కోసం, వాళ్ళకు ఊడియం చేయడం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రాంతం నుంచి గెలిచినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం మాట్లాడాలి. ఏం ముంచే ప్రాజెక్ట్ అండి? ఏం ముంచే ప్రాజెక్టు? మీరు మొన్న అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే కూడా కొన్నిసార్లు మంచిగా అనిపించింది. అరే ఈయన అధికార పక్షమే అయినప్పటికీ, అంటే అధికార భాగస్వామ్య పక్షమే అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కొన్ని పాయింట్స్ని ప్రజల పక్షాన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఉండాల్సిందే ఇట్లాంటి వాళ్ళు కూడా అనిపించింది. కానీ మరీ ఈ స్థాయిలో దిగజారిపోతారని అనుకోలే. ఇంకేమన్నాడు చూడండి. అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది పనికిరాదు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి మా అభిప్రాయం. నీ అభిప్రాయం అయితే మీ అభిప్రాయం కింద చెప్పండి, కమ్యూనిస్ట్ పార్టీ కింద చెప్పకండి. కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయం కాదు అది, మీ సొంత అభిప్రాయం. కూనంనేని సాంబశివరావు అనేటువంటి మీ అభిప్రాయం కింద చెప్పండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తోక తెలియదు, ఈక తెలియదు. నాకు మీ మాటలు వాటి చూస్తే అర్థమవుతుంది మీకు ఏమీ తెలియదు. అందులో మీకు ఏ రకమైనటువంటి అవగాహన లేదు. నిజంగానే వి ప్రకాష్ సార్ చెప్పినట్టు నిజంగా మీరు మేధావుల రూపంలో ఉన్నటువంటి కళ్ళు లేనటువంటి కబోదులు లెక్క ఉన్నారు. ఆయన ఒక కథ చెప్పిర్రు. ఆ కథని మీకు చెప్తా. ఏమన్నారు వాళ్ళు? ఒక ఏనుగుని తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి, ఒక దగ్గర నిలబెట్టి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరికీ కళ్ళకు గంతలు కట్టి ఆ ఏనుగు అనేది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ మేధావులందరూ కళ్ళకు గంతలు కట్టుకొని, కాళ్ళు పట్టుకొని దూలం లెక్కున్నది, తొండం పెట్టుకొని ఇదేదో పాము లెక్కున్నది అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి వాళ్ళు ఈ మేధావులు ఈ కాళేశ్వరం మీద మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతోళ్ళు అని. మీకు ఏం తెలుసు? కూలిపోయింది కాళేశ్వరమా? కూలిపోయింది కాళేశ్వరంలోని ఉన్నటువంటి మొత్తము అన్ని బరాజులు, డ్యాములు, రిజర్వాయర్లు, టన్నెలు అన్నిట్లల్లా అది ఒకటైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఒక బ్లాక్లో ఒక 2 పియర్సా? ఏం కూలింది, ఏది కుంగిందో తెలియకుండా మీరు మొత్తానికే మేము దాన్ని రద్దు చేయండి. ఏమంటాడు కదా చూడండి. అనేది ఏంటంటే కాళేశ్వరం అనేది పనికిరాదు చెప్పేసిండు. పార్టీకి మా అభిప్రాయం. ఈయన ఇంజనీరు, సూపర్ ఇంజనీరు, పనికి రాదు అని డిక్లేర్ ఇచ్చేసిండు. మీరు దయచేసి ఆ మెడలు ఆ కండువాలు వేసుకోకర్రి. ఆ కండువా కూడా సిగ్గు పడుతుంటుంది నాకు తెలిసి. మీరు ఈ మాటలు మాట్లాడేటప్పుడు ఆ ఎర్ర కండువా కూడా సిగ్గు పడుతుంటుంది. ఆ ఎర్ర కండువా ఎవరి పక్షాన కొట్లాడుతుంది తెలుసా? రైతుల పక్షాన కొట్లాడుతుంది. ఆ రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అయితే తెలుసా? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, ఇదే గోదావరి నీళ్లు, ఇదే ప్రాణహిత నీళ్లు. ఆ సోయి మీకు, ఆ తెలివి మీకు లేకపోయా. ఇంకా ఎందుకు పనికి రాదంటున్నాం అంటే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి పెడతావు సంవత్సరానికి? అందుకే అది రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉపయోగం కూడా లేదు. మాకు కూడా మీ వల్ల ఉపయోగం లేదనిపిస్తుంది సార్. ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఎడకెళ్ళి పెడతాము కాబట్టి దాన్ని రద్దు చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు వారు. మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే మీ వల్ల మాకు ఉపయోగం ఉందన్నట్టు మాకు అనిపిస్తలేదు. మీ ఎమ్మెల్యే పదవిని, మీ పార్టీని, మిమ్మల్ని కూడా రద్దు చేయమని చెప్పేసి మేము కూడా తెలంగాణ ప్రజలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ప్రాజెక్టు వ్యతిరేకించవచ్చు కానీ దానివల్ల ఇవాళ తెలంగాణ సమాజంలో ఏమవుతుందో ఒక 2 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం మనం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అది నడిచినప్పుడు ఏ రకంగా వరి దిగుబడి వచ్చింది, లేకపోతే గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇప్పుడు ఏ రకంగా ఉన్నది. గతంలో యాసంగి పంటలకు కూడా నీళ్లు పోతూ ఉండే, ఇప్పుడు ఎందుకు పోలేదు? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం, తెలంగాణ రైతాంగం అర్థం చేసుకుంటుంది. రైతులు అర్థం చేసుకుంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ మాత్రం దాంతో. కానీ మీరు రాజకీయ నాయకులుగా ఉండి, మీరు ఎమ్మెల్యేలుగా ఉండి, మరి మీ జ్ఞానం కాకులెత్తుకపోయినాయా గద్దలెత్తుకపోయినాయా తెలియదు కానీ మీకు మాత్రం అర్థమవుతలేదు. మీకు ఈ జన్మకు అర్థం కాదు. ఇంకా మధ్య తప్పిపోయారు మీరు. మీకు అది అయిపోయింది కాబట్టి మీరు రాటు తెలిపోయారు. మీరు ఇందులో తెలుసుకోలేరన్నమాట. దయచేసి ఇంకొకసారి ఇట్లా మాట్లాడకండి. మీ పార్టీ మీద, మీ మీద గౌరవం ఉంటుంది. కొంత ఎర్రజెండా అంటే ఎవరికైనా కొంచెం జరసేపు నిలబడాలనిపిస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ మీలాంటి వ్యాఖ్యలు, మీలాంటి నాయకుల వల్ల ఆ జెండాకి, ఆ పార్టీకి ఉన్నటువంటి గౌరవం కూడా పోతుంది. మీరు మాట్లాడారు కదా, అది ఒక ఆయన పోస్ట్ చేసిండు, ఒక హ్యాండిల్ ఆయన. దాని కింద కామెంట్లు చూపిస్తాం మీకు మిత్రులారా.
ఏ రకంగా ఉన్నది తెలుసా? ఇంకో దాని కింద కామెంట్స్, అసలు కమ్యూనిస్టుల వల్ల ఇప్పుడు ఎవరికైనా లాభం ఉందా? వీళ్ళు కట్టినటువంటి ప్రాజెక్ట్ ఉన్నదా? ఇంతకుముందు ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బంది అయితే ఎర్రజెండా కనిపించేది, కానీ ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. కర్రెగుట్టలల్లా అన్నలు చనిపోతే మాట్లాడిన సిపాయి ఒక్కడు కూడా లేడు. మాలాంటి వాళ్ళు మాట్లాడారు. అక్కడ ఆపరేషన్ కగార్ గురించి మాలాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు పదవులు పట్టుకొని ఆ రేవంత్ రెడ్డి సంకల వాళ్ళ సంకల జొర్రీలు పోయి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ మావోయిస్టులకు సంబంధించి కానీ ఏమంటే అప్డేట్స్ మేము ఇస్తుంటాం. మాలాంటి కొంతమంది జర్నలిస్టులు ఇందులో కూడా అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళ పరిస్థితిలో ఉన్నది. ఇగో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇంకా డాష్లో కుడిసిపోయిందో తెలుసా? ఆ పార్టీ ఇటువంటి బేకార్ ఇంకా బూతులు తిట్టిరు, మించినటువంటి వాళ్ళు ఉన్నారు, బేకార్ డాష్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటువంటి పార్టీ ఇది అందుకే డాష్లో గుడిచిపోయిందని చెప్పేసి కింద కామెంట్స్. ఇగో గిట్లా, ఫస్ట్ నీ వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, నిన్ను గెలిపించిన మా కొత్తగూడెం ప్రజలకు చేతులైతే మొక్కాలని చెప్పేసి మీ కొత్తగూడెం ప్రజల్లో, మీ కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలు కూడా సాంబశివరావు గారికి ఇట్లా మొక్కుతా ఉన్నారు. సో ఇవిటే మాట్లాడరు, లేకపోతే ఊకోండి అని మీరు. ఇక బూతులు చాలా బూతులు తిట్టారు సార్, ఇవి చదివితే బాగుండదు, అది మా ఎథిక్స్ కూడా అనిపించుకోవు. సో కాబట్టి మీకు వయసుతో పాటు మీకు సోయి కూడా పోయింది. అది కాబట్టి మీరు ఇప్పటికైనా ఇంకా మీకు తెలియకపోతే ఊకోండి, కానీ కాళేశ్వరం గురించి నీళ్ళ గురించి తెలియకుండా మాట్లాడకూరి. లేకపోతే ఇంకేమైనా మీకు మాట్లాడాలనుకుంటే మాలాంటి వాళ్ళకి ఒకరికి అవకాశం ఇది, ఒక గంట సేపు కూర్చుందాం, ఊరి 2 కెమెరా పెట్టుకొని కూర్చుందాం. మీ తెలివేందో మీ నీళ్ళ మీద మీకున్నటువంటి పట్టేందో తెలంగాణ సమాజం ముందు మేము ఆవిష్కరిస్తాం. మీరు మా అవకాశం ఇవ్వండి, మా స్టూడియోకి ఒకసారి రండి, అప్పుడు మాట్లాడదాం. కానీ ఇట్లా మైక్ దొరకంగానే ఏది పడితే అది మాట్లాడిపోతాం, జమ్మాన్లు వెనకట్లేక పేపర్లు రాసి ఇచ్చేస్తే అయిపోతారు అనుకుంటున్నారేమో. షీల్చి చింతకు కడతారు. ఇప్పుడు ఏమైనా అబద్ధాలు మాట్లాడితే తీసి ఇట్లా పెట్టి ఇగో ఇది నీ భాగవతాన్ని చూపిస్తారు. సో కాబట్టి కొంత ఇలాంటి వ్యాఖ్యలు చేసి తెలంగాణ సమాజంలో మీకున్నటువంటి గౌరవాన్ని, ఆ జెండాకు, ఆ పార్టీకి ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.